హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 13వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, మర్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లోకి ఎంటర్ అవుతూనే పూజిత వచ్చిందా రాలేదా అనుకుంటూ ఆడవాళ్లు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి నిన్న తాను విషం తాగుతానంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్కి. నిరుత్సాహంగా రెండో వరుసలోకి చూశాడతను. అంతే. వెంటనే నిబ్బరపాటుతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ పూజిత లేదు, కానీ మనోజ్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆత్రిజ కూర్చునుంది. ఆత్రిజని హఠాత్తుగా ఇలా క్లాసులో ఊహించని మనోజ్ కంగు తిన్నాడు. డోర్ దగ్గర నిలబడ్డవాడల్లా అట్నుంచి అటే పారిపోదామనుకుని గబుక్కున వెనక్కి తిరిగాడు. కానీ అతన్నే చూస్తున్న ఆత్రిజ వెంటనే కుర్చీలో నుంచి లేచి, హాయ్ మనోజ్, కమాన్ అని అంది. ఆమె పిలుపు అనిపించేలా అరిచింది. అంతే. వేరే దారి లేక నిదానంగా ఆమె దగ్గరికి నడిచాడతను. నిన్న మా ఫ్రెండ్ చెబితే నేను నమ్మలేదు. సో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావన్నమాట. దేనికి? నా కోసమేనా అని వక్రంగా చూస్తూ అడిగింది ఆత్రిజ. ఆమె దేన్నో ఎత్తి చూపుతున్న విషయం అర్థమైంది మనోజ్కి. అది నేను అంటూ ఏదో చెప్పాలని చూశాడు మనోజ్. ఇట్స్ ఓకే మనోజ్, అందరూ మన మాటల్ని వినడం నాకు నచ్చదు. మనం ఎమోషనల్ అయ్యి వీళ్ళకి స్త్రీ మూవీ చూపించడం ఎందుకు గాని బయటకు పద అని అతనికి మాత్రమే వినిపించేలా అని క్లాసులో నుంచి సరసరా బయటకు నడిచింది ఆత్రిజ. ఆత్రిజ ఇక్కడకు వచ్చిందంటే ఆమెకి పూజిత విషయం తెలిసిపోయి ఉంటుంది. ఎవరు చెప్పుంటారు? పూజితే చెప్పేసిందా అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఆత్రిజ వెంట నడిచాడు మనోజ్. వాళ్ళిద్దరూ డోర్ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే లోపలికి వస్తున్నారు సుధీర్, పూజితలు. ఎదురుగా ఆత్రిజని మనోజ్ని చూడగానే ఉలిక్కి పడుతూ వేయబోయిన అడుగుని వెనక్కి తీసుకుంది పూజిత. సుధీర్ పరిస్థితి అలానే ఉంది. కానీ ఆత్రిజ మాత్రం స్థిరంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ, మీరు మనోజ్ వాళ్ళింట్లో ఆ రోజు? ఎస్, ఆ రోజు రాత్రి మనోజ్ మీతోనే కదా బయటకు వచ్చాడు? డెఫినెట్లీ ఎస్. ఏంటి మీరు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్లోనే ఎదురవుతున్నారేంటి అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. గుచ్చుతున్నట్టుగా చూస్తున్న ఆత్రిజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ అంటే అని ప్రశ్నార్థకంగా అంది పూజిత. ఏమీ తెలియనట్టున్న పూజిత సుధీర్ల ముఖాల్ని చూడగానే తాను క్షణం క్రితం అమోహపడినట్టుగా వాళ్ళు ఆత్రిజతో ఏమీ మాట్లాడలేదని గ్రహించాడు మనోజ్. వెంటనే పూజితని కవర్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆత్రిజ అంటూ ఏదో చెప్పబోయాడు మనోజ్. జస్ట్ వెయిట్ మనోజ్ అని పూజిత దగ్గరగా వచ్చింది ఆత్రిజ. మీ పేరు? ఏదైతే నాకెందుకు? సమ్ ఎక్స్ గారు. నేనేమన్నాను మీకు అర్థం కాకపోయినా మీరేం చేశారో ఏం చేస్తున్నారో మాత్రం నాకు బాగా అర్థమైంది. చూసుకుందాం ఎవరం గెలుచుకుంటామో అని చిటికేస్తూ కమాన్ మనోజ్ అంటూ మనోజ్ చెయ్యి పట్టుకుని బరబరా బయటకు లాక్కెళ్ళిపోయింది ఆత్రిజ. ఆత్రిజ మాటలు సగం సగం అర్థమవుతుండగా ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగింది పూజిత. సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి పూజితని చూశాడు మనోజ్. ఓ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళ నిండా ప్రేమ, ఆమె కళ్ళ నిండా విస్మయం, సుధీర్ కళ్ళ నిండా అయోమయం. కారులో ఇబ్బందిగా కూర్చుంటూ, ఆత్రిజ, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మనోజ్. నా ప్రాబ్లం కాదు మనోజ్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ముందు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్కి సిస్టర్ కదా. ఆ రోజు నాతో బయటకు వస్తానని చెప్పి దానికి పార్టీ ఇవ్వడానికి వెళ్ళావు. ఈరోజు దానికోసం ఆడవాళ్ల బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నావా అని కోపం వెటకారం కలగలిపి అడిగింది ఆత్రిజ. ఆమెలో కోపం బుస్సుమన్న పొంగుతున్న స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు, రోడ్డుని చూస్తున్న ఆమె కళ్ళు మాత్రం చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఆత్రిజ మాటల్లో పూజిత మీద వినిపించిన ఆ అగౌరవానికి మనోజ్ మనసులో కోపం కస్సున లేచింది. దాన్ని అణుచుకుంటూ, కొంచెం మర్యాదగా మాట్లాడు ఆత్రిజ అని సీరియస్గా అన్నాడు. మర్యాద? ఎవరికివ్వాలి మనోజ్? నేను నీకా, నువ్వు నాకా, మనం దానికా అని పౌరుషంగా అడిగింది ఆత్రిజ. పూజిత విషయం ఆత్రిజకి నిదానం మీద చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అని నచ్చజెప్పాలనుకున్నాడు మనోజ్. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంటే అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. గడాచారిలా ఊగిపోతూ, దానికి
దానికే మర్యాద ఇవ్వాలి. దాని పేరు పూజిత. ఇక నుంచి అది ఇది కాదు. అది ఇది అనకు. ఈ విషయం గురించి నేనే నీకు చెబుదామనుకున్నాను. కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నేను పూజితని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఒక్కసారిగా ఆవేశంగా అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకి నివ్వెరపోతూ సడన్ బ్రేక్ వేసి కారు ఆపింది ఆత్రేజ. వెంటనే తేరుకుంటూ మనోజ్ వైపు తిరిగి, ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను ఫోన్ చేసినా నీకోసం మీ ఇంటికి వచ్చినా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాది జస్ట్ అనుమానమేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమేనన్నమాట. సరే, ఇంతవరకు వచ్చిందని నువ్వే అంటున్నావుగా. ఇంతవరకు వచ్చాక నన్ను కాదని దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కసిగా అంది ఆత్రేజ. నువ్వు చూసేదేంటి? పెళ్లి చేసుకోవాల్సింది నేనే వద్దు అంటుంటే ఇంకా నువ్వేం చేస్తావు? అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోతున్నారు. ఇంకా మనం ఎంత? వెళ్ళి ఈ విషయం మీ డాడీతో చెప్పుకో. నేను మా బామ్మతో చెప్పేస్తాను అని రోషంగా అన్నాడు మనోజ్. ఏంటి, ఆటలుగా ఉందా? అంతా నీ ఇష్టమేనా? అయినా నాకేం అవసరం మా డాడీతో చెప్పుకోవడానికి? నీ వేషాలన్నీ మీ బామ్మతోనే చెప్తాను. నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని అతని వైపు కారు డోర్ తీసింది ఆత్రేజ. నడి రోడ్డు మీద కారాపి డోర్ ఎందుకు తీసిందో అర్థం కాక అయోమయంగా కారులో నుంచి బయటకి అటూ ఇటూ చూశాడు మనోజ్. అలా దిక్కులు చూస్తావేంటి? ముందు నా కారులో నుంచి దిగు. నాతో ఛాలెంజ్ చేశావుగా, నా కారులో ఎలా వస్తావు అని ఉక్రోషంగా అంది ఆమె. ఆత్రేజ మాటలకి షాక్ అవుతూ పౌరుషంగా కారులో నుంచి దిగుతూనే డోర్ని కాలుతో ఒక తన్ను తన్నాడు మనోజ్. డోర్ పెద్ద శబ్దంతో మూసుకోవడంతో వెంటనే కారుని రయ్యన ముందుకు పోనిచ్చింది ఆత్రేజ. కొన్ని సెకండ్లు కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. తర్వాత తేరుకొని అటూ ఇటూ చూసి అని కోపంగా బూటు కాలుతో రోడ్డుని ఒక్క తన్ను తన్నాడు. అది ఊరికి పొలిమేర. సిటీ బస్సులు, సర్వీస్ ఆటోలు, కనీసం ఏ వాహనాలు తిరగని ఊరు చివరి ప్రదేశం. అతనితో ఛాలెంజ్ చేసి అతన్ని కావాలని ఊరు చివరన పడేసి వెళ్ళిపోయిన ఆత్రేజ పెద్ద బ్రహ్మరాక్షసులా అనిపించింది మనోజ్కి. పెళ్లి చూపుల రోజు కాబోయే మామగారైన సుందర్రామరాజు గారిని ఆత్రేజ అంటే అర్థం ఏంటని అడిగాడు మనోజ్. ఆయన ఆత్రి మహాముని కూతురు అని చెప్పాడు. ఇప్పుడు మనోజ్కి ఆమె రూపం మహాముని కూతురుగా కాదు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కూతురిలాగా అనిపిస్తోంది. చుర్రుమంటున్న ఎండలో వచ్చిన దారిలోనే వెనక్కి నడుస్తూ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి అతని అన్నయ్య శంకర్కి ఫోన్ చేశాడు మనోజ్. అదే సమయానికి పూజిత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులో కూర్చుంది కానీ ఆమె ఆలోచనలన్నీ మనోజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యాకల్టీ చెప్తున్నది ఆమె చెవుల దగ్గరే ఆగిపోతోంది. ఆత్రేజ వెళ్తూ వెళ్తూ విసిరిన ఛాలెంజ్లోని గూఢార్థం గురించే ఆలోచిస్తూ ఎటో చూస్తోంది పూజిత. ఆమె ఆధీనంలో లేని మనసు ఆమె చర్యల్ని కూడా పరాధీనం చేస్తోంది. వైట్ బోర్డు మీద ఉన్న మార్కర్ అక్షరాలు బదులు ఆత్రేజ తల విసురుతో ఛాలెంజ్గా పలికిన చూసుకుందాం ఎవరం గెలుచుకుంటామో అన్న మాటల్ని నోట్బుక్లో రాసుకుంది పూజిత. ఆత్రిత గురించి ఆలోచించి మార్నింగ్ సెషన్ క్లాస్ అయిపోయే సమయానికి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిశ్వసించింది పూజిత. సిటీలోని వీధులన్నీ వేడి పొగలొదిలే మోటార్ వాహనాలతో నిండి చిక్కబడుతున్నాయి. మనోజ్ శంకర్లు ఉన్న 5 స్టార్ హోటల్ గది చల్లగా నిశ్శబ్దంగా ఉంది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు మనోజ్. నీతో పర్సనల్గా చాలా మాట్లాడాలి. ఇంటికొద్దు, హోటల్ రూమ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చిన తర్వాత కిటికీలో నుంచి దుక్కులు చూస్తావేంట్రా అని విసుగ్గా అడిగాడు శంకర్. మనోజ్ మానసిక స్థితిని ఊహించిన వాడిలా రూములోకి రాగానే ఆల్కహాల్, మంచింగ్కి ఆర్డర్ ఇచ్చాడతను. ఏంట్రా అసలేమైంది? ఊరి చివర పిచ్చి పట్టిన వాడిలా ఈ తిరుగుళ్ళేంటి అని మనోజ్ అడుగుతుంటే ఈ లోపల రూమ్ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అవన్నీ టీపాయ్ మీద పెట్టి రూమ్ బాయ్ని పంపేశాడు. ఆల్కహాల్ని 2 గ్లాసుల్లోకి వంపి సోడా కలిపాడు శంకర్. రోడ్డుని, వెహికల్స్ని సీరియస్గా చూసింది చాలు గాని రారా ఓ పెగ్గేసి మాట్లాడుకుందాం అంటూ మనోజ్ పక్కనకొచ్చి నిలబడ్డాడు శంకర్. శంకర్ ముఖంలోకి ఓసారి తీక్షణంగా చూసి గబగబా టీపాయ్ దగ్గరకు వెళ్ళి గ్లాస్ ఎత్తి గటుక్కున మొత్తం తాగేసి అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు మనోజ్. ఓ పెగ్గుని 10 సార్లు మెల్లగా తాగే మనోజ్ ఒక్కసారిగా గ్లాసు ఖాళీ చెయ్యడంతో
కంగారుగా, రే మనోజ్, ఏంట్రా, ఏమైందిరా అని మనోజ్ భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా అడిగాడు శంకర్. అప్పటి వరకు రోబోలా నిశ్చలంగా ఏదో లోకంలో ఉండిపోయిన మనోజ్కి ఈ 10 రోజుల్లో జరిగిన సంఘటనలు, అతనికి కలిగిన చిత్రమైన మానసిక ఉద్వేగాలు, వాటికి తోడుగా గమ్మత్తైన పరిస్థితులు అన్నీ ఒకదాని వెంట ఒకటి మరొకటి గుర్తుకొచ్చాయి. అంతే. దుఃఖం తన్నుకు వస్తుంటే శంకర్ భుజం మీద తలవాల్చి బావురుమంటూ ఏడ్చేశాడు మనోజ్. అది చూసి శంకర్కి ఇంకా కంగారొచ్చింది. మనోజ్, రేయ్ మనోజ్, ఏమైందిరా? నిన్నిలా ఎప్పుడూ చూడలేదు. అసలేమైంది చెప్పరా అని ఆతృతగా అడిగాడు శంకర్. అప్పటికే మత్తెక్కిన మనోజ్ ముక్కుని ఎగబీల్చుతూ, చెబుతాన్రా, చెబుతాను. కత్రిజా లేదు అంటూ చెయ్యిని వెనక్కి చూపించాడు. కత్రిజానా? కత్రిజా ఎవర్రా అని మనోజ్ చెయ్యి చూపించిన వైపు చూస్తూ అంతలోనే జవాబు తట్టిన వాడిలా, ఓ, కత్రిజా అంటే మన ఆత్రిజానా అని అనుమానంగా అడిగాడు శంకర్. ఆ మాటకి మనోజ్ తోక తొక్కిన తాచుల కస్సుమన్నాడు. మన కాదన్నయ్యా, మన కాదు. అది మన కాదంతే. అదేం చేసిందో తెలుసా? నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసిందిరా. దాన్ని నేనెలా వస్తాన్రా అని అక్కడి నుంచి అస్సలు నేనెలా వస్తాననుకుందిరా అని ఆత్రిజ మీద కోపంతో కింద పెదవి పైన పళ్ళతో లోపలికి కొరకేసుకుంటూ అన్నాడు మనోజ్. శంకర్ కళ్ళు పెద్దవి చేసి, అయితే నిన్ను అక్కడ వదిలేసింది ఆత్రిజానా? ఆత్రిజ అంత పని చేసిందా? మరి నేను అక్కడ అడిగితే చెప్పలేదేమ్రా అని అడిగాడు. మళ్ళీ బేరమన్నాడు మనోజ్. ఇంకేం చెప్పనురా? ఎలా చెప్పను? ఓ ఆడపిల్ల నాతో ఆడేసుకుందని చెప్పనా? నాతో సవాలిసిరిందని చెప్పనా? ఎలా చెప్పనురా అని ఊగిపోతూ అన్నాడు మనోజ్. ఆడుకుందా? సవాలిసిరిందా అంటూ నోరెళ్ళబెట్టాడు శంకర్. అవునరా, సవాలిసిరింది. ఆ పూజితకి తాళెలా కడతావో చూస్తానని సవాలిసిరిందిరా ఆ రాకాసి కత్రిజ అంటూ శంకర్ మీదకి బరువంతా మోపి వాలిపోయాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే శంకర్కి బుర్ర గిర్రున తిరిగింది. వెంటనే నిండుగా ఉన్న మందు గ్లాసుని గటగటా తాగేసి, ఈ పూజిత ఎవర్రా అని తికమక పడుతూ అడిగాడు శంకర్. ఈ పూజిత ఎవర్రా అని తికమక పడుతూ అడిగాడు శంకర్. పూజిత ఎవరా? పూజిత, మన పూజిత అన్నయ్య, మన సుధీర్ చెల్లి మన పూజిత అని పెదవులు సన్నగా విడదీసి చిరునవ్వుతో చెప్తూ గుండెల మీద అరచేత్తో రాసుకున్నాడు మనోజ్. ఆ మాటలకి కనుబొమ్మలెత్తి ఓ క్షణం మనోజ్ వంక చూసి వెంటనే గ్లాసులో ఇంకొంచెం మందేసుకొని గటగటా తాగేశాడు శంకర్. మనోజ్ తాగిన మత్తులో రివర్స్లో ఏమైనా చెప్పాడేమో అన్న సందేహంతో, నువ్వు తాళి కట్టాల్సింది ఆత్రిజకి కదరా, నువ్వు ఆత్రిజకి తాళి ఎలా కడతావో చూస్తానని పూజిత సవాల్ విసిరిందా అని సందేహ నివృత్తి కోసం అడిగాడు శంకర్. శంకర్ అంటున్నది వింటూనే ఒక్క ఉదుటున సోఫాలో నుంచి లేచిపోయాడు మనోజ్. నేను ఆత్రిజకి తాళి కట్టడమేంటి? నా పూజితకి తాళలా కడతాను అని ఆ ఆత్రిజ చూస్తుందంట. నాతో పందెమా ఆ ఆత్రిజకి అంటూ ఆవేశపడిపోయాడు మనోజ్. నుంచున్న మనోజ్ని కూర్చోబెడుతూ, కూల్ మనోజ్, కూల్ అని, అసలు పూజితకి నువ్వెందుకు తాళి కడతావు? ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా, కొంచెం సరిగ్గా చెప్పరా అని బుర్ర గోక్కుంటూ అడిగాడు శంకర్. ఏహే, నీకు ఏది అర్థం కాదురా. ఇప్పుడు పూజిత ఉందా? పూజితని నన్ను పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చస్తానన్నానా? అంతే. నా గొంతు పట్టుకుని, నువ్వంటే నాకిష్టం మనోజ్, నువ్వు చస్తానని బెదిరిస్తే నేనే నిన్ను చంపుతానందా? మా ఇద్దరం లవ్ చేసుకుంటూ ఉంటే ఈ విషయం మన బామ్మకి చెప్పి నా పని పడతాను అంటుందేంట్రా ఈ కత్రిజ అని మైకం నిండిన కోపంతో విషయాన్ని పిచ్చి పిచ్చిగా చెప్పాడు మనోజ్. కనీసం ఊహించను కూడా ఊహించలేని ఈ విషయాన్ని రెప్ప వాల్చకుండా, గుక్క మింగకుండా, పిక్క కదపకుండా బిగుసుకుపోయి వింటున్నాడు శంకర్. ఆత్రిజని పెళ్లి చేసుకోబోతున్న మనోజ్ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఆ ఏసీ గదిలో కూడా ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అయ్యాడు శంకర్. ఇదంతా నిజమేనేమో. తాగిన మత్తులో పడిన తికమకు మళ్ళోసారి అడిగి తెలుసుకుందామనుకున్నాడు శంకర్. రే మనోజ్, ఇప్పుడు పూజిత నిజంగా నీ పీక పట్టుకుందా? నువ్వు చచ్చిపోతావని బెదిరిస్తే తనే నిన్ను చంపేస్తానందా అని తానడుగుతున్న ప్రశ్నని సరిచేసుకుంటూ నిదానంగా అడిగాడు శంకర్. ఆ మాటలకి
తన్మయావస్థతో సోఫాలో వెనక్కి చేరబడుతూ అవునన్నట్టు తలూపాడు మనోజ్. ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 13వ భాగం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer for this wonderful and amazing story. ఆత్రం పెళ్లి కొడుకు.